తెలుగు సినిమా పాట ఒక సుస్వరాన్ని నిజంగానే దూరం చేసుకుంటున్నది. అవును, ఎంఎం కీరవాణి 2 ఏళ్ల క్రితం కూడా చెప్పాడు, నేను రిటైర్ అవుతున్నాను. చాలామంది ఫూల్స్ దగ్గర పనిచేశాను, మనసుతో రాజీ పడలేకపోతున్నాను అని. తర్వాత 5-6 నెలల క్రితం వార్తలొచ్చాయి, డిసెంబర్లో రిటైర్ అవుతున్నాడు అని. బాహుబలి 2 తన చివరి సినిమా అని. కానీ గుంజాటన, ఈ పాపిస్ట్ ఇండస్ట్రీ నుంచి వెళ్దామనే కోరిక, కానీ వెనక్కి లాగుతున్న ఏవో ఒత్తిళ్ళు. ఆ గుంజాటనలో ఉంటూనే తన మనసులో ఏముందో ఆదివారం వరుసగా ట్వీట్లు చేస్తూ పోయాడు. మధ్యాహ్నం నుంచి ఆయన పెట్టిన ట్వీట్స్లో ముఖ్యాంశాలు ఏమిటంటే, 2 ఏళ్ల క్రితం నేను రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు 99% వద్దన్నారు. కొందరు సంతోషపడ్డారు. మంచి నిర్ణయం అంటూ అనంత్ శ్రీరామ్ మొహం మీదే చెప్పేశాడు. మంచి ప్రోగ్రామర్, నా అసిస్టెంట్ జీవన్ కోసం నేనెప్పుడు రిటైర్ అవుతానా అని తమన్ చూస్తున్నాడు. చాలామంది బుర్రలేని డైరెక్టర్ల దగ్గర పనిచేశాను. నేను చెప్పినట్టు వినే రాజమౌళికి అత్యుత్తమ పాటలను ఇవ్వగలిగాను. అందరూ నన్ను ఒక మ్యూజిక్ డైరెక్టర్గానే చూశారు. కానీ వాళ్ళు కథలు చెప్పేటప్పుడు అవి కాబోయే ఫ్లాప్లని ముందే చెప్పేయగలిగాను. బందీ దర్శకుల వల్ల తెలుగు సంగీతం కోల్పోయిందేమీ లేదు, కానీ ఒక మంచి సలహా కరువు అవుతుంది. నాలోని మ్యూజిషియన్ని చూసి నేను పెద్దగా గర్వపడలేదు, కానీ నేను రచయితగా గర్విస్తాను. బాహుబలి విజయం స్థాయిని చాలామంది ఊహించలేకపోయారు, కానీ నేను ఊహించాను. క్రాంతికుమార్ అహంభావి, కానీ అత్యుత్తమ ప్రతిభాశాలి. క్షణక్షణం వంటి ప్రతిష్టాత్మక చిత్రాలనే అంగీకరించాలని రాము నాకు సలహా ఇచ్చాడు. కానీ ఓ పెద్ద కుటుంబ బాధ్యత కారణంగా నేను ప్రతి సినిమాను అంగీకరించాల్సి వచ్చింది. నాకు ఇచ్చిన సలహాను వర్మ తానే పాటించలేదు, కానీ ఇన్ని ఫ్లాపుల తర్వాత కూడా వర్మ జీనియస్సే. జామురాత్రి పాట ఎవర్ గ్రీన్, రాఘవేంద్రరావు నా గాడ్ ఫాదర్, పెళ్లి సందడి వంటి సినిమాలపై ఆయన దృష్టి పెట్టాలని నా కోరిక. పని పట్ల తన డెడికేషన్ ఉన్నన్ని రోజులు రాజమౌళి స్థాయికి ఎవరూ చేరలేరు. వేటూరి మరణం, సినివెన్నెల అనారోగ్యంతో తెలుగు పాటలోని సాహిత్యం మరణశైపై ఉందని నా భావన. నా తండ్రి గొప్ప ఆర్టిస్ట్, బహుముఖ ప్రజ్ఞావంతుడు, గొప్ప సంస్కృత పాటల రచయిత. అయినా సరే తాను తీసిన చంద్రహాస్ నాకు నచ్చలేదు. నా భార్య, నా శివగామిని, ఆమె కూడా నా రిటైర్మెంట్ కోరుకోవడం లేదు. కానీ ఆ సమయం వచ్చేసింది అనిపిస్తుంది. కష్టసుఖాలో నా చేయి విడవనిది నాగార్జున అన్నారు కీరవాణి.